24 ఫ్రేమ్స్లో రోజు మమ్మల్ని అందరినీ హింసిస్తుంటే ఎందుకురా ఈ హింస, మాకు టార్చర్ పెట్టక మమ్మల్ని, నువ్వు వెళ్ళి ఆ సినిమాలు సావచ్చు కదా అని చెప్పి చాలాసార్లు అన్నాను నేను. ఇవాళ నిన్న పొద్దున వచ్చి, అన్నయ్య నువ్వు చెప్పినట్టు సినిమాలో నటించేశాను నేను, అందుకని ఒకసారి వచ్చి ఆడియో సంగతి చూసి పెట్టు అన్నాడు. సరే నేను అంత చూసి అంత సీన్ లేదు లేరా, వచ్చి కనపడి వెళ్తానని చెప్పాను. మ్యూజిక్ డైరెక్టర్ సాయి, అతను చాలా మంచి మ్యూజిక్ చేశాడు. ఇంతకుముందు 2-3 సినిమాలు చేశాడు, అన్ని సినిమాలు మంచి మ్యూజిక్ చేశాడు. అతనికి మంచి సక్సెస్ఫుల్ సినిమా కావాలి, ఈ సినిమా బాగా ఆడాలని కోరుకుంటూ, ఆడియో హిట్ అవ్వాలని కోరుతూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ఒకే ఒక్క డిస్టర్బెన్స్, కవాస్కి బజాజ్ మీద గిరిజాల చుట్టూ తెగ తిరుగుతుంటాడు గ్రౌండ్లో. అందరూ తిట్టుకుంటూ ఉండేవాళ్ళం, వీడు ఇక్కడ ఎందుకు హ్యాడ్ అవుట్ చేస్తున్నాడు, సినిమాలోకి పోతే హ్యాపీగా అక్కడే ఉంటే బెటర్ కదా అని. మా శాపాలు ఇవాళ మా సురేష్ హీరో. సో ఇప్పుడు కాదు, మేము కలిసి చదువుకున్నాం, అంటే నా సీనియర్, సేమ్ ఏజ్ కదా, నా ఇంకా చిన్నవాడు బాగా. కలిసి ఒకటే కాలేజీ, సునీల్, త్రివిక్రమ్, సురేష్ అందరూ. నేను సినిమాల్లోకి రాగలనా అని భయపడుతూ ఉండేవాడిని. ఫైనల్గా ఏం జరిగిందంటే నేను వచ్చిన తర్వాత వచ్చాడు సినిమా స్క్రీన్ మీదకి, ముందు టీవీలోకి వచ్చాడు. బాగుండి ఆ రోజులు, చాలా అద్భుతంగా ఉండి. ఈవేళ ఇంకా బాగుంది సురేష్ని హీరోగా చూస్తున్నందుకు. ఐ విష్ ఆల్ ది క్రూ వెరీ గుడ్ లక్. సన్లైట్ ఎంటర్టైన్మెంట్, మరి వాళ్ళు తెలిసి పెట్టారో తెలియక పెట్టారో నాకు తెలీదు. సన్లైట్కును సినిమా టైటిల్ అలలకి చాలా సంబంధం ఉన్నది. అది పౌర్ణమి రోజు ఏ విధంగా అయితే అలలు సముద్రంలో ఉంటాయో, ఈ అలలు కూడా మొత్తం వీళ్ళ టీంకి అంత గొప్ప పేరు తెచ్చే విధంగా ఈ సినిమా ఆడాలని, ఈ ఆడియో సక్సెస్ అవ్వాలని. సురేష్ మా ఇంట్లో ఒక తమ్ముడులా తిరుగుతుంటాడు. మొన్నొచ్చి ఇది ఎవరి గురించి అడుగుతున్నాం అంటే నేనే హీరో అన్నాడు. తను హీరో కావాలని నేను ఎప్పటి నుంచో నేను అనుకుంటున్నా. నా సినిమాల్లో కూడా అన్నింటిలో మంచి వేషాలే ఇచ్చా. ఇప్పుడు రెడీ అయిన కథల్లో కూడా మంచి వేషాలు సురేష్కు ఉన్నాయి. బట్ ఇప్పుడు చేస్తాడో లేదో తెలీదు. అందరూ సురేష్ గురించి మాట్లాడుతున్నారు, ఎందుకంటే సుబ్రాజ్ చెప్పినట్టు సురేష్ ఇండస్ట్రీ రాకముందు నుంచి పరిచయం నాకు. నేను సునీల్, త్రివిక్రమ్ రూమ్మేట్స్గా ఉన్నప్పటి నుంచి మేము కలిసి తిరిగాం, కలిసి పెరిగాం, కలిసి అల్లరి చేసాం. అందుకు ఎప్పుడు కూడా సురేష్ హీరో అయితే చూడాలని అనుకున్న ఫ్రెండ్స్ సర్కిల్లో నేను ఒకడిని. ఈరోజు తన్ని ఇలా హీరోగా చూస్తూ ఆ ఆడియో ఫంక్షన్లో నేను ఒక గెస్ట్గా వచ్చినందుకు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. డెఫినెట్గా ఆత్మీయ బంధువులు అని, ఆత్మీయ మిత్రులు అని చాలా కొద్ది మంది ఉంటారు. అలాంటి కొద్ది మంది ఆత్మీయ ఫ్రెండ్స్లో నాకు సురేష్ ఒకడు. అలా చెప్పుకోవడానికి నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను, ఎందుకంటే మేము చూసాం, అన్ని ఫేజెస్ చూసాం కలిసి. అందుకు ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ దట్ హీ బికేమ్ ఎ హీరో టుడే. డెఫినెట్గా తనకు మంచి సక్సెస్ రావాలి. ఇలాంటి ఇంకా ఎన్నో మంచి సినిమాలకి తను హీరోగా చేయాలి. అలాగే విజయ్ ఉంటే కామెడీ డెఫినెట్గా చాలా అద్భుతంగా ఉంటుంది. ఎంటర్టైన్మెంట్ ఉంటే సినిమాకి చాలా ప్లస్ అవుతుంది. ఇలాంటి అన్ని కమర్షియల్ ఆస్పెక్ట్స్ని దృష్టిలో పెట్టుకొని సునీల్ గారు సినిమా తీశారు అనుకుంటున్నా. సునీల్ గారు అలలు ఓ ఉప్పెనల ఒక ఈ తెలుగు సినిమాలో కొత్త హీరోలకు కూడా సూపర్ హిట్లు వస్తాయని చూపించే మంచి సినిమా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆల్ ది వెరీ బెస్ట్. దానికి కథ, నిర్మాత, దర్శకుడు సునీల్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఎందుకంటే కొత్త వాళ్ళతో సినిమా చేయాలని ఒక ఆలోచన వచ్చి అందులో నా తమ్ముడు సురేష్ని హీరోగా పెట్టినందుకు మీకు నా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అందరినీ జనరల్గా మా తమ్ముడు ఇంటర్వ్యూ చేస్తుంటాడు, వాడు అవకాశం ఇస్తే నేను చేస్తాను నేను ఇంటర్వ్యూ, ప్లీజ్ 24 రోజుల్లో నేను చేస్తాను. చాలా అన్నయ్య అని చెప్పి నన్ను చాలా ఆప్యాయంగా పిలుస్తాడు. అంటే నేను అన్నయ్య, మా అందరికీ మా శ్రీహర్ అన్నయ్య, మేము ఆప్యాయంగా పిలుచుకున్న అన్నయ్య. అలాగే నన్ను అన్నయ్య అని పిలుస్తాడు సురేష్. అండ్ నా మిత్రుడు సాయి, తనకి ఈ సినిమా మంచి భవిష్యత్తుని ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సునీల్ యాక్చువల్గా మీ బ్రదర్ నా స్టూడెంట్ కదా, నేను నెక్స్ట్గా చేసిన కథలో తను చదివాడు.
వాళ్ళనే నా స్టూడెంట్. తను మెడిసిన్ చేశాడు. యాక్చువల్గా ఈ సినిమా రంగం అనేది విచిత్రమైన బిజినెస్. ఎలా అంటే మనీ కోసం పరిగెడితే మళ్ళీ మనీ రాదు, మన మనీ వదిలేసి ప్యాషన్ కోసం పరిగెడితే వెనకాల మనీ వస్తుంది. కానీ తను ముందే అంత ఇన్వెస్ట్ చేసి ప్యాషన్తో మెడిసిన్ చేసి మెడిసిన్ వదిలేసి ప్యాషన్తో సినిమా వైపు వచ్చి ఇంత ఇన్వెస్ట్ చేసి చెప్పండి. ఫస్ట్ నేను డిస్కస్ చేశాను. ఇప్పుడే నేను ఫస్ట్ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు అలాగైతే అందరూ డిస్కస్ చేశారు, అలాగే ఫస్ట్ డిస్కస్ చేస్తాం కదా ముందు. అదే ఆ డిస్కస్ కూడా తట్టుకుని పైకి వస్తే ఇంకా తర్వాత నెక్స్ట్ విషయం అది. సో దాన్ని తట్టుకుని లేదు సార్ నేను చేస్తాను కంపల్సరీ మూవీ అని చేశాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న సినిమాలు ఈ సినిమాని ఇంక తను మార్కెట్ చేసుకోవడంలోను అందరిలోకి తీసుకెళ్ళడంలోనూ ఉంటుంది ఇంక ఈ సినిమా అనేది. అలాగే ఇంకా మ్యూజిక్ వినలేదు. సో కొత్త మ్యూజిక్ డైరెక్టర్కి వెల్కమ్ సాయిగత్ గారు. ఈ సినిమా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నటుడు కావాలని నేను కన్న కలలు ఈ అలలు నిజం చేసింది. డైరెక్టర్ అవ్వాలని మా బండి సునీల్ గారు ఆశలు ఈ అలలు నిజం చేసింది. మ్యూజిక్ డైరెక్టర్గా ఎదగాలని మన సాయి కార్తీక్ గారు పాటల పల్లవులు ఈ అలలు ముందుకు తీసుకొచ్చింది. మా అందరి ప్రయత్నం ఒకటే, ఒక ఫీల్ గుడ్ ఫిలింని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని. ఆ ప్రయత్నంలో మేమందరం సఫలీకృతం అవడానికి చాలామంది సపోర్ట్, ముఖ్యంగా పట్టు విడవని విక్రమార్కుల్లాగా మా సునీల్ గారు ఏమైనా సరే మనం చేద్దాం, ఈ సినిమా చేస్తున్నాం అని చెప్పి చాలా కష్టపడి ఈ ప్రాజెక్ట్ని బయటికి తీసుకురావడానికి మేము అందరం ప్రయత్నించాం. అందరూ కూడా అలా హెల్ప్ చేశారు. యాంకర్గా ఉన్న నన్ను మీరు చాలా మంచి నటుడు, బాగా యాక్ట్ చేస్తారు అని. యాక్చువల్గా నేను ప్రోగ్రామ్స్ చేస్తున్నప్పుడు ఎక్కువ ఈ కామెడీకి సంబంధించినవో అలాంటివి ఎక్కువ చేసేవాడిని ఛానల్స్లో. అయితే ఈ సినిమాలో నో కామెడీ, మీరు అసలు కామెడీ లేదు, సీరియస్గానే కనిపించాలని చెప్పారు. ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా ఈ సినిమాలో నేను కనిపిస్తాను. ఈ సినిమాని ఖచ్చితంగా ఆదరిస్తారని, మ్యూజిక్ని పెద్ద హిట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. అల్లులో అంటే ఇది ఒక టైటానిక్ లాంటి మూవీ కాదండి. ఇట్ డజంట్ హ్యాపెన్. ఒక సీ మీద జరిగే మూవీ కాదు ఇది. ఇట్స్ అబౌట్ హస్బెండ్ అండ్ వైఫ్స్ అన్నమాట. ఇట్స్ అబౌట్ ది రిలేషన్షిప్స్. ఈ అర్బన్ కపుల్స్ అనే ఒక ఈ సిటీ లైఫ్లో ఈ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ తేడా రావడం వల్ల, అంటే ఇప్పుడు ఒక హౌ ఆర్ మోడర్న్ కపుల్స్ వాళ్ళ రిలేషన్షిప్స్ ఏమవుతున్నాయి, కంఫర్ట్ని పక్కన పెట్టి ఆల్ దే స్ట్రైవింగ్ ఫర్ ఈస్ శాలరీ. సో ఇలా ఈ అల్లున మూవీలో వి ఎక్స్ప్లోర్డ్ 3 couples lives యాక్చువల్లీ 3 couples lives అనమాట. ఒకటి ద ఇష్యూ ఆఫ్ డివోర్స్ అన్నట్టు ఉంది, అండ్ నెంబర్ 2 ద ఇష్యూ ఆఫ్ అడాప్షన్, అండ్ నెంబర్ 3 ద ఇష్యూ ఆఫ్ న్యూ ప్యాషన్స్. ఇదంతా ఒక సీరియస్గా ఉన్న కనబడిన పోస్టర్. ఇట్స్ ఎ కామెడీ. ఆ కామెడీ అనేది మీరందరూ కూడా చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది ఏంటి కామెడీ అనేది. సురేష్ గారు ఇందులో హీ ప్లేడ్ ది క్యారెక్టర్ విసు. ఆ విసు అన్న క్యారెక్టర్ ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. తను జాబ్తో చాలా ప్రియాక్యుపైడ్గా, అంటే ఎంత ప్రియాక్యుపైడ్ అంటే వాళ్ళ వైఫ్ని కేర్ చేయకుండా ఒక ప్రమోషన్ కోసం ట్రై చేస్తుంటాడు. ఆ టైంలో వాళ్ళ వైఫ్ తన నుంచి డివోర్స్ కావాలని అడుగుతుంది. ఇంకా అక్కడి నుంచి తన జీవితంలో జరిగే ఈ మలుపులు, ఈ అలలు. ఈ మూవీలో యాక్ట్ చేయడానికి ఫస్ట్ మెయిన్ రీజన్ సురేష్ గారు. ఒక ప్రోమోలో మేమిద్దరం కలవడం జరిగింది. సార్ అప్పుడు నాకు సునీల్ గారు ఒక మూవీ తీస్తున్నారు, అందులో ఒక మెయిన్ లీడ్ క్యారెక్టర్ ఉంది, చేస్తావా హాస్ని, ఇంట్రెస్టెడ్ అని అడిగారు. ఫస్ట్ సురేష్ గారు స్టోరీ కూడా కొంచెం చెప్పారు, నీది ఇలా ఉంటుంది, నీకేం ప్రాబ్లం ఉండదు, బాగుంటుంది క్యారెక్టర్ కూడా, ఒకసారి మీరు డైరెక్టర్ గారితో మాట్లాడండి అంటే వెళ్ళాను. డైరెక్టర్ సార్ చాలా చాలా కోఆపరేటివ్ అనమాట. స్టోరీ గురించి మొత్తం చెప్పారు. అలాగే ఆన్ ది స్పాట్ నాకు స్క్రిప్ట్ కూడా ఇచ్చారు. ఇదమ్మా నీ స్క్రిప్ట్ ఇలా ఉంటుంది, నువ్వు చేయగలవా అని అడిగారు. చేస్తాను సార్ అని చెప్పాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సురేష్ గారికి, సునీల్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే ఈ మూవీలో జర్నీలో అంజయ్ గారు, ఇంకా విజయ్ గారు, శేఖర్ గారు, రూపా గౌర్ అండ్ రీతు చాలా మంచి వాళ్ళు, చాలా చక్కగా కోఆపరేటివ్. ఇంకా చెప్పాలంటే విజయ్ కామెడీ ఈ సినిమాలో మంచి హైలైట్. నా క్యారెక్టర్ వచ్చి నాకు చాలా నచ్చింది. అంటే ఒక మెచ్యూర్డ్ గర్ల్, అంటే డాక్టర్, తన క్యారెక్టర్ని తను లీడ్ చేసుకోవడంతో పాటు హీరోయిన్ క్యారెక్టర్, అంటే 3 members ఆర్ ద హీరోయిన్స్, ఇంకొకరికి కొంచెం సజెస్టివ్గా ఉంటుంది. సో ఆ క్యారెక్టర్ నాకు కూడా చాలా బాగా నచ్చింది. మీరు ఇప్పుడు విన్నారు, మ్యూజిక్ కూడా అంతే చాలా బాగుంది. వింటుంటేనే ఇంకా సాంగ్ సినిమా ఎలా ఉంటుందో చూడాలనిపించేలా ఉంటుంది ఆడియన్స్కి. సో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి సురేష్ గారికి, సునీల్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్.